ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ వీడియోలో ఫస్ట్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్. మనకి ఫస్ట్ క్వశ్చన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో వాటిని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయమన్నాడు. ఓకేనా. సో దానికన్నా ముందు మనకి ట్రిగ్నోమెట్రీలో కొన్ని రేషియోస్ అవి వాటి యొక్క క్వాడ్రంట్స్ అవి ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి సెంటర్ అనుకోండి. ఇక్కడ సైడ్ ఏముంటాయి, అన్నీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. పైన కూడా పాజిటివ్ ఉంటాయి, కింద నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా. సో దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఇది వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. ఓకేనా. సో మనకి ఇది ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీస్ చేస్తుంది, ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది కదా. సో ఇది ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఇది ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ టీటా తీసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ టీటా తీసుకుంటాం. సో దాని నెక్స్ట్ వచ్చేసి 90 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా ఉంటుంది. 90 ప్లస్ టీటా అలానే 180 మైనస్ టీటా ఉంటుంది. అదే సెకండ్ క్వాడ్రంట్లో. థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి 180 ప్లస్ టీటా, ఇంకొకటి వచ్చేసి ఏముంటుంది, 180 తర్వాత ఇంకా 90 యాడ్ చేస్తే మనకి 270 మైనస్ టీటా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో మళ్ళీ ఏమొస్తుంది, 360 ప్లస్ టీటా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా వచ్చినాయి కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి ఆల్ ఎలా రాస్తామంటే ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అని తీసుకుంటాం. సో ఆల్ అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో ఏమేమి ఉంటాయి, సైన్ టీటా ఉంటుంది, కాస్ టీటా ఉంటుంది, టాన్ టీటా ఉంటుంది, కాట్ టీటా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేటివన్నీ కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని వాల్యూస్, ఇప్పుడు సైన్ ఆఫ్ సపోజ్ సైన్ తీసుకుందాం అనుకోండి. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, అప్పుడు సైన్ టీటానే అవుతుంది. కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా అంటే కాస్ టీటానే అనమాట. సో అలా ఏవి వచ్చినా కూడా అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో సిల్వర్. సిల్వర్ అంటే ఏంటంటే సైన్కి దానికి ఆపోజిట్ అంటే దానికి రెసిప్రోకల్ ఇంకేం తీసుకుంటాం, సైన్కి రెసిప్రోకల్ అంటే కొసైక్ కదా, కొసైక్. సో ఇవి రెండు కూడా ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఉండేవి పాజిటివ్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ టీ అంటే టాన్ ఒకటి, టాన్కి ఆపోజిట్ ఉండేది ఏంటి, కాట్. సో ఈ రెండింటికి సంబంధించి ఉన్నవి కూడా పాజిటివ్గా తీసుకుంటాం దీంట్లో. అంటే 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా ఏది వచ్చినా కూడా అది పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి ఏముంటాయి కప్స్ అంటే కాస్కి ఆపోజిట్ ఉండేది ఏంటి, సెకండ్ టీటా అనమాట. ఓకేనా. సో ఇలా తీసుకుంటాము. సో దీంట్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టాన్ ఆఫ్ టీటా మైనస్ 14π అన్నాడు. సో దీన్ని ఎలా రాస్తాం, ఇందులో టీటా మైనస్ 14π అని ఉంది, మైనస్ని కామన్ తీద్దాం ఫస్ట్. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, టాన్ ఆఫ్ 14π మైనస్ టీటా. ఓకేనా. టాన్ ఆఫ్ 14π మైనస్ టీటా. దీన్ని ఎలా రాయొచ్చు, టాన్ ఆఫ్ 7 ఇంటూ 2. 14 ఏమని రాయొచ్చు, 7 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. సో 2π మైనస్ టీటా. ఓకేనా. సో నెక్స్ట్ మైనస్ టాన్ ఆఫ్ 7 ఇంటూ 2π అంటే 180. సో 2π అంటే ఏమవుతుంది, 360 కదా. సో 360 మైనస్ టీటా. ఓకేనా. 360 మైనస్ టీటా అంటే మనకి 360 మైనస్ టీటా. సో 360 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమేమి పాజిటివ్ ఉంటాయి, ఓన్లీ కాస్, దానికి ఆపోజిట్ అయినటువంటి సెకండ్ టీటా, ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాద్దాం ఒకసారి, టాన్ ఆఫ్ 360 మైనస్ టీటా. అప్పుడు ఏమవుతుంది, టాన్ ఆఫ్ 360 మైనస్ టీటా అంటే సో మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చేవి. ఈవెన్ అంటే 180 కానీ
360 కానీ, సో అలాంటివి వచ్చినప్పుడు వాటి యొక్క సైన్ కాదు. సో అవి tan ఉందనుకోండి, సపోజ్ tanగానే ఉంటుందన్నమాట, చేంజ్ కాదు. అలా కాకుండా 90, 270 అట్లా ఆడ్వి వచ్చినప్పుడు, ఆడ్ నెంబర్స్లో వచ్చినప్పుడు అవి దానికి ఆపోజిట్వి తీసుకోవాలన్నమాట. సపోజ్ tan ఆఫ్ 270 అట్లా ఉందనుకోండి, ఆడ్ తీసుకుంటాం. సో ఇట్లా ఈవెన్ ఉన్నప్పుడు సేమ్ ఇవి తీసుకోవాలన్నమాట. సో tan ఆఫ్ 360 మైనస్ θ అంటే ఏమవుతుంది, మైనస్ tan θ అవుతుంది. ఓకేనా, మైనస్ tan θ అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ tan θ. సో మైనస్ ఆఫ్ మైనస్ tan θ అంటే ఏమవుతుంది, ప్లస్ tan θ. tan ఆఫ్ θ మైనస్ 14π ఈక్వల్ ఏమైంది, tan θ. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, cot ఆఫ్ 21π/2 మైనస్ θ. cot ఆఫ్ 21π/2 మైనస్ θ. సో ఇది చూడండి ఒకసారి, cot ఆఫ్ 21π/2, 21 అనేది తీసుకోకుండా నెక్స్ట్ మనం ఏంటి π/2 తీసుకుందాం. ఆల్రెడీ వీళ్ళు డైరెక్ట్ ఇచ్చారు ఇక్కడ. π/2 అంటే ఎంత, 90. సో 90 మైనస్ θ. 90 మైనస్ θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆల్ అన్నాం అంటే ఏవైనా కూడా అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాం కదా. సో అంటే ఇక్కడ మనకి cot ఆఫ్ 21π/2 మైనస్ θ. సో ఇక్కడ ఏం రాద్దామంటే cot ఆఫ్ 90 మైనస్ θ. సో cot ఆఫ్ 90 మైనస్ θ ఈక్వల్ ఏమవుతుంది, సో సైన్ అనేది ప్లస్సే ఉంటుంది, మైనస్ అనేది రాదు. 90 మైనస్ θ అంటే ఆల్ అన్నీ కూడా పాజిటివ్గానే తీసుకుంటామని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి కాకపోతే 90 ఉంది కాబట్టి, సో 90 కానీ 270 కానీ వచ్చాయనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న వాటికి ఆపోజిట్ తీసుకుంటాం అనమాట, వాటి రెసిప్రోకల్స్. అంటే ఇప్పుడు cot అనుకోండి, tanగా చేంజ్ అవుతుంది. cot అంటే tanగా చేంజ్ అవుతుంది, tan cotగా చేంజ్ అవుతుంది. సైన్ వచ్చేసి ఏమవుతుంది, కొసైన్ అవుతుంది. సెక్ వచ్చేసి కాస్ అవుతుంది. సో అలా చేంజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు cot అంటే మనం ఏం తీసుకుంటాం, tan తీసుకుంటాం అనమాట. సో tan θ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, cot ఆఫ్ 21π/2 మైనస్ θ ఈక్వల్ టు tan θ. దీని ఆన్సర్ వచ్చేసి tan θ. నెక్స్ట్ థర్డ్ వన్, దీంట్లోనే cosec ఆఫ్ 5 ప్లస్ θ. ఓకేనా, 5 ప్లస్ θ. ఇక్కడ ఒకసారి చూడండి, cosec ఆఫ్ 5 ప్లస్ θ అన్నాడు. cosec ఆఫ్ 5 అంటే ఎంత, 180. సో 180 ప్లస్ θ, 180 ప్లస్ θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుందో ఫస్ట్ చెక్ చేద్దాం. సో 180 ప్లస్ θ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రెంట్లో 180 ప్లస్ θ అంటే t అన్నాం, అంటే tan దానికి సంబంధించిన cot. సో ఇవి రెండు మాత్రమే పాజిటివ్గా తీసుకుంటాం మనం. సో మిగతావన్నీ కూడా మైనస్గానే తీసుకుంటాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్రాకెట్లో రాద్దాం, cosec ఆఫ్ 180 ప్లస్ θ. సో 180 ప్లస్ θ, ఇంతకుముందు చెప్పాను కదా, 180 కానీ 360 కానీ వస్తే ఇక్కడ ఉన్నదాన్ని మాత్రమే తీసుకుంటాం, ఏం చేంజ్ కాదని చెప్పాను కదా. సో cosec ఆఫ్ ఏమవుతుంది, మైనస్ cosec θ అవుతుంది. అంతేనా, 180 ప్లస్ θ అనేది మైనస్ cosec θ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే cosec ఆఫ్ 5 ప్లస్ θ ఈక్వల్ టు మైనస్ cosec θ. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, దీంట్లోనే సెకండ్ ఆఫ్ 4π మైనస్ θ. సెకండ్ ఆఫ్ 4π మైనస్ θ. ఇక్కడ 4π అంటే ఇక్కడ ఏంటి, పై తీసుకుంటాం కదా, పై అంటే 180 మైనస్ θ. సో 180 మైనస్ θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉందో చెక్ చేద్దాం. సో 180 మైనస్ θ అనేది ఎక్కడ ఉంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్లో ఏవే పాజిటివ్గా తీసుకుంటాం మనం, సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసి సైన్, ఇంకొకటి వచ్చేసి కొసెక్. సిల్వర్ అంటే సైన్, కొసెక్, అంతే కదా. సో ఇవి రెండు కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ 180 మైనస్ θ కదా, ఇక్కడ రాద్దాం చూడండి, sec ఆఫ్ 180 మైనస్ θ ఈక్వల్ టు, సో ఇక్కడ 180 కాబట్టి సేమ్ ఉంటుంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే రాస్తాం కదా. సో సెకండ్ θ
టీటా. కానీ ఏమొస్తుంది ఇక్కడ మనకి 180 మైనస్ టీటాలో ఇక్కడ వచ్చేసి ఓన్లీ సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా మైనస్ కదా, అంటే మైనస్ సెకండ్ టీటా వస్తుంది. అంటే అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది 4/5 మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ సెకండ్ టీటా. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్